ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ ఆపై డకౌట్లో కూర్చున్నారు. దీనిపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ లాంటి అనుభవం ఉన్న ప్లేయర్ ఫీల్డ్లో ఉండాలని కామెంట్స్ చేశారు. ముంబై ఇండియన్స్కు 5 ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ మైదానంలో ఉంటే బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడని పేర్కొన్నారు. అయితే గత సీజన్లో మేనేజ్మెంట్ ఇవేవీ పట్టించుకోలేదు. చాలా మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దించి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయించింది. అయితే ఇదే విషయంపై ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనేకు ప్రశ్న ఎదురైంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతడికి ఈసారి కూడా రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడిస్తారా, ప్లాన్స్ ఏంటి అనే ప్రశ్న వచ్చింది. దీనికి బదులిచ్చిన జయవర్ధనే రోహిత్ శర్మ ఈసారి మైదానంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వెల్లడించాడు. ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో పెట్టుకునే గత సీజన్లో అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించామని పేర్కొన్నారు. అతడి ప్రభావం జట్టుపై ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో రోహిత్ శర్మను ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతామని జయవర్ధనే స్పష్టం చేశాడు. దీంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. తమ అభిమాన ఆటగాన్ని ఎక్కువసేపు చూడొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ టెస్ట్ టీ20లకు వీడ్కోలు పలికారు. భారత్ తరపున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఫిట్గా ఉండాలంటే మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి ఫిట్గా ఉండాలని రోహిత్ భావిస్తున్నారు. ఈ కారణంతో కూడా ఈసారి హిట్ మ్యాన్ ఎక్కువసేపు మైదానంలో ఉండే అవకాశం ఉంది. కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియమితులైన తర్వాత అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చింది. బౌండరీల దగ్గర రోహిత్ శర్మను ఉంచడం, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడం వంటివి విమర్శలకు దారితీశాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనే అంచనాలున్నాయి.